హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక స్పెషల్ వీడియో చూపించబోతున్నాం. మన ఎదురుగా కూర్చున్నారు కదా ఇద్దరు పిల్లల్ని చూడండి, ఎంత బాగున్నారో కదా. వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ట్విన్ బ్రదర్స్. వీళ్ళిద్దరు మా మూడో అక్క వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు ట్విన్స్. ఈరోజు సరదాగా వీళ్ళతో కొన్ని మాటలు మనం మాట్లాడదాం, ఓకేనా? ఒకసారి చూపించండి. హాయ్ నాన్న, నీ పేరేంటి? నిహిత్. నిహిత్, వెరీ గుడ్. నీ పేరు? నిషిత్. నిషిత్, వెరీ నైస్. మరి మీకోసం కొన్ని విషయాలు మన ఫ్రెండ్స్ అందరికి తెలియబద్దామా? ఓకే, ఫస్ట్ మీరు ఏ ఊరు చెప్పండి? సీతంపేట. సీతంపేట, అది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? పార్వతీపురం మండలం. ఎక్కడుంది సీతంపేట? పాలకొండకి దగ్గరలో ఉందా సీతంపేట? వెరీ నైస్. మీరు ఏ స్కూల్ చదువుతున్నారు? గవర్నమెంట్ యూపీ స్కూల్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు? 5th క్లాస్. 5th క్లాస్, నైస్. మీ మమ్మీ పేరు చెప్తారా? కళ్యాణి. కళ్యాణి. ఆవిడ ఏం చేస్తున్నారు? వర్క్ ఏమైనా చేస్తున్నారా? జాబ్? గర్ల్స్ హై స్కూల్లో హిందీ టీచర్. గర్ల్స్ హై స్కూల్లో హిందీ టీచర్ గా చేస్తున్నారా? వెరీ నైస్. మీ ఇద్దరేనా? మీకు ఇంకెవరైనా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? ఇంకా అక్క, అన్నయ్య. ఓకే, అక్క పేరు ఏంటి? సాత్విక సారు. వెరీ గుడ్. అన్నయ్య పేరు? సాహిల్ సుదీప్. ఓకే, వాళ్ళు ట్విన్సా మీలాగా లేకపోతే మామూలుగానా? మామూలుగానే. మీరే ట్విన్స్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని అందరూ స్పెషల్ గా చూస్తారు కదా, చూస్తారా లేదా? కన్ఫ్యూజ్ అవుతుంటారా? ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటారా? ఇందులో పెద్ద ఎవరు, చిన్న ఎవరు, నిహిత్ ఎవరు, నిషిత్ అని అనుకుంటారా? సరదాగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు అనిపిస్తుంటది కదా. ఒక్కోసారి ఆట పట్టించారు ఎవరినైనా? స్కూల్లో టీచర్స్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటారా? అంటే హోంవర్క్ నువ్వు చేయనప్పుడు నిన్ను కొట్టడం కానీ, నీ బదులు నిన్ను కొట్టడం కానీ అలాంటివి ఏం జరిగాయా? లేదు. ఓకే, నైస్. ఇంకొన్ని తెలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరికి ఇష్టమైన ఫుడ్ పేరేంటి? నీకు ఇష్టమైన చికెన్. నీకేంటి ఇష్టం? బిర్యానీ. బిర్యానీ ఇష్టమా? ఓకే. తర్వాత నీకే గేమ్ అంటే ఇష్టం బాగా? వాలీబాల్. వాలీబాల్. నీకు? క్రికెట్. క్రికెట్ అంటే ఇష్టం. ఓకే. తర్వాత మీ ఇద్దరిలో బాగా ఎవరు చదువుతారు? చిన్నోడు బాగా చదువుతాడంట. మరి ఇద్దరిలో అల్లరి ఎవరు బాగా చేస్తారు? నువ్వు చేస్తావా? వెరీ గుడ్. ఇంకా మీ ఇద్దరిలో మీ మమ్మీకి అంటే అమ్మకి ఎవరు బాగా హెల్ప్ చేస్తారు పనుల్లో? నువ్వే చేస్తావా? మరి ఇద్దరిలో బాగా ధైర్యంగా ఎవరు ఉంటారు? ఏదైనా చక్కచక్క చెప్పంగానే ధైర్యంగా ఇద్దరు ధైర్యంగా ఉంటారా? చిన్నోడు నువ్వు మాట్లాడాలి, మాట్లాడితేనే కదా మన వాళ్ళకి తెలుస్తుంది నీ గురించి. ఓకే, ఇద్దరు ఎవరు బాగా డిషం ఫైట్ చేసుకుంటారు? ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకుంటారా? ఓకే. మరి మీ ఊరు కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామా? మీ ఊరు సీతంపేట అని చెప్పారు కదా, పాలకొండ దగ్గర సీతంపేట, పార్వతీపురం అని చెప్పారు. మీ ఊర్లో చాలా ఫేమస్ ఉన్నాయంట. అవునా? ఏంటి? మెట్టుగూడ వాటర్ ఫాల్స్ ఫేమస్. ఇంకేంటి? ఇంకేదో పార్క్ ఫేమస్ అని విన్నాం. ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్. వెళ్ళారా ఆ పార్క్ ఎప్పుడైనా? ఏమో ఉంటాయి పార్క్ లో చెప్పగలరా? వాటర్ బోట్ ఉంటుంది, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, ఉయ్యాలు, జాడుబళ్ళు ఉంటాయి. తర్వాత మంచి స్టేజ్ ఉంటది విన్నా. స్టేజ్ మీద మనం డాన్స్ అది వేయచ్చు అంట కదా, సాంగ్స్ అవి పాడచ్చు అంట కదా. ఓకే. ఇంకా మెట్టు కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. మీ ఊరంటే మీకు బాగా ఇష్టమా? ఈ ఊర్లో సంత బాగా జరుగుతుంది విన్నాను, నిజమేనా? ఎప్పుడు జరుగుతుంది సంత? ఏ రోజు జరుగుతుంది? మండే జరుగుతుందా? వెరీ గుడ్. ఇంకా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అందరితో బాగా ఆడుకుంటారా? హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం ఒక ఇంటర్వ్యూ చూసాం కదా, వాళ్ళు మా మూడో అక్క పిల్లలు, ట్విన్స్. అండ్ వీళ్ళు కూడా ట్విన్సే. హాయ్ రా. హాయ్. అయితే ఇప్పుడు వీళ్ళ కోసం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీళ్ళు ఎవరంటే మా ఫస్ట్ సిస్టర్ ఉన్నారు, తనకి కూడా ట్విన్స్ అన్నమాట. సో ఇప్పుడు వరకు పిల్లలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మన యంగ్ పిల్లలు వీళ్ళ యొక్క విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వీళ్ళ యొక్క పేర్లు, వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. అరే నీ పేరు చెప్పు పెద్ద. హాయ్, మై నేమ్ ఇస్ సంజయ్. ఇంకా మీదే ఊరు? ఐఎమ్ ఫ్రమ్ సీతంపేట. ఓకే, సీతంపేట. మీ మమ్మీ పేరు? మై మదర్ నేమ్ ఇస్ సంజయ్ రాణి. ఓకే, ఇప్పుడు చిన్నగాడు. చిన్న నీ పేరు చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ సందీప్. ఓకే, మీది సీతంపేట, అమ్మ పేరు సంజయ్ రాణి. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళ కోసం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, మరి ఇప్పుడు మీ ఇద్దరు ట్విన్స్ కదా, మరి ఇప్పుడు ట్విన్స్ వల్ల కలిగే కొన్ని మనకి లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి పెద్దగాడు
అంటే మన సంజయ్ ఉన్నాడు కదా, సంజయ్ ట్విన్స్ ఒకేలా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కోసం చెప్తాడు. నువ్వు ఏదైనా ఫేస్ చేసావా పెద్ద చిన్నప్పటి నుంచి? కొన్ని చెప్పు మాకు ఫన్నీగా. నేను వీడు ఏదో పని చేసినా నా మీదకి వచ్చేసేది ఇంట్లోని. చేంజ్ గట్టి తీసుకుని వెళ్ళిపోయింది సరే, అరే నీకు ఇచ్చాను చేంజ్ అని మమ్మీ అనేది. అది చేంజ్ నాకు ఎక్కడ ఇచ్చింది అనుకుంటాను. ఆర్ట్ తప్పు చేస్తే నన్ను కొట్టేసేది మమ్మీ. ఇలా చిన్న చిన్న పనులు అయ్యేవి. ఓకే, బాగుంటుంది కదండి ఇలా ట్విన్స్ ఒకేలా ఉంటే. ఒకడు ఏదైనా తప్పు చేస్తే ఇంకోటి మీద తోయచ్చు, వాడు తప్పు చేస్తే వీడి మీద తోయచ్చు. వీళ్ళ అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. ఇప్పుడు మనకి సందీప్ అంటే చిన్నవాడు వచ్చి మనకి ట్విన్స్ ఒకేలా ఉండడం వల్ల ఉపయోగాలు బెనిఫిట్స్ చెప్తాడు. నువ్వు చెప్పరా? నాకేంటి బెనిఫిట్స్ ఏంటంటే, నేను డ్రైవ్ చేసిన పోలీసులు దొరికిపోయినా మా వాడి మీద తోస్తుండే. అది నాకు చాలా జస్ట్ ఫన్నీగా ఫ్రెండ్స్, ఫన్నీగా తీసాం వీడియో అంతే. చెప్పు. పోలీసులు రాకడం గంట ఎగ్జామ్స్ క్లాస్ మిస్ అయినా వీడి మీద తోసేయడం అంటే నాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి అంతే. ఓకే, బాగుంటుంది కదా ఒకేలా ఉంటే. ఇప్పుడు ఎవరైనా మనం ఎగ్జామ్కి వెళ్ళాం అనుకోండి, ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు, కానీ జస్ట్ స్మాల్ క్లాస్ టెస్ట్స్ అలా ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం బెనిఫిట్స్ తెలుసుకున్నాం, ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. అలాగే మీ ఇద్దరు డ్రైవింగ్ ఎవరు బాగా చేస్తారు? డ్రైవింగ్ ఆల్రెడీ మా తమ్ముడు చేస్తాడు. తమ్ముడు చిన్నోడు బాగా చేస్తాడంట. ఓకే లైసెన్స్. ఓకే, ఇంకా ఏజ్ రాలేదు. ఓకే, ఇద్దరులో ఫన్నీగా ఎవరు ఉంటారు? ఫన్నీగా చిన్నోడే ఉంటాడు. చిన్నోడే. మరి కోపం ఎవరికి ఎక్కువ? పెద్దోడికి ఎక్కువ. ఓకే, ఇద్దరులో తిండిపోతే ఎవర్రా బాగా ఎవరు తింటారు? చిన్నోడే తిండిపోతే. ఓకే, చిల్లర తిండు. ఇద్దరులో యాక్టివ్ గా ఎవరు ఉంటారు? యాక్టివ్ గా ఉండి అమ్మకి ఇంటి పనులు హెల్ప్ చేస్తుంటారా? ఓకే, వెరీ గుడ్. మరి ఇద్దరికి ఫ్రెండ్స్ గ్యాంగ్ అనేది ఉంటది కదా, ఇద్దరికి ఒకటేనా గ్యాంగ్, సెపరేట్ జోన్? ఒకటే పెద్ద గ్యాంగ్, మినిమం 20 మంది ఉంటాం. అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. తర్వాత వీడి చిన్న అంటే వీడి పెద్ద అని అలాగా సంజయ్ సందీప్ అని తర్వాత వాళ్ళకి ఐడెంటిఫై అయింది. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ కి ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారా? సరదాగా ఫ్రెండ్స్ ఎప్పుడు సరదాగా ఉండాలి, కష్టాల్లో ఉండాలి, సంతోషం. ఓకే, మీ ఇద్దరికి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటేనా? ఇద్దరికి ఒక గ్యాంగ్, సెపరేట్ గ్యాంగ్ ఉందా? ఒకటే గ్యాంగ్? ఒకటే గ్యాంగ్. అందరం వాడి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఒకటే. మరి మీ గ్యాంగ్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా మిమ్మల్ని చూసి? కన్ఫ్యూజ్ అవుతుంది. ఇద్దరం ఒకేలాంటి షర్ట్స్ వేసుకున్నా, వైట్ గానీ బ్లాక్ గానీ ఇద్దరం ఒకేలాంటి షర్ట్స్ వేసుకుంటే వాడికి పిల్లబడి నన్ను పిలిచేస్తుంటారు. ఇలా చిన్న చిన్న అవుతుంటాయి. చిన్న నువ్వు కూడా చెప్పు, మీ ఫ్రెండ్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా ఏంటి అని? ఫస్ట్ లో అయ్యేవారు. అంటే మీ ఇద్దరు కనిపెట్టడం ఎలాగంటే, ఫస్ట్ మా వాడికి దెబ్బ ఉంటది, 5 ఉంటది చిన్నది. అంటే హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్పైక్ చేసాడు, కానీ అప్పుడు పక్క హెయిర్ స్టైల్ అలా అన్నమాట. ఓకే, మరి ట్రిప్స్ అంటే మీకు బాగా ఇష్టమా? ఇష్టం. ట్రిప్స్ అంటే ఇద్దరికి ఇష్టం. ఇద్దరం కూడా బాగా తిరుగుతాం. అప్పుడప్పుడు అరకు, పాడేరు. ఇప్పుడు వరకు ఎన్ని ట్రిప్స్? గోవా ప్లాన్ సమ్మర్ లో ఉంటది. మరి ఇద్దరు డాన్స్ అది బాగా చేస్తారా? ఇద్దరు డాన్స్ చేస్తాం. ఇద్దరు ఎవరు బాగా డాన్స్? తమ్ముడు బాగా చేస్తాడు. అప్పుడప్పుడు అన్కంట్రోల్ కూడా అయిపోతుంటాడు, డాన్స్ పడిపోతుంటాడు. ఓకే, చిన్న పెద్ద మీ ఇద్దరేనా? ఇంకా మీకు ఎవరైనా సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ ఉన్నారా? అక్క ఉంది. ఫస్ట్ మా దాని ముందు అక్క ఉంది. ఆ తర్వాత ఈడు నేను నెక్స్ట్ చెల్లి ఉంది. ఓకే, వాళ్ళు అయితే మీ ఇద్దరు ట్విన్స్. వాళ్ళిద్దరు వెరీ గుడ్. మరి మీ మమ్మీ కోసం చెప్పండి. మీ మమ్మీ పేరు ఏంటి, ఆవిడ ఏం చేస్తున్నారు? మమ్మీ పేరు కే సంధ్యారాణి, హిందీ టీచర్, గవర్నమెంట్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది మా వీడియో? మీకు కానీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మళ్ళీ కావాలంటే విన్నీ తెలుగు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.